అప్పుడప్పుడు వచ్చి నెల కాల్చుగా మొన్న 3 నెలలు అయింది లోపల అది మోటిండి అన్న పెట్టింది దానికి 500 మంది వచ్చిండ్రు. అది ఈమెయిల్ ఐడి హ్యాక్ మొత్తం కలిసి చేశారా కింద చేసాం. పాడు ప్రజల్ని ఇక్కడ గుడి చాలా వైభవంగా చేస్తున్నారు. మన గుడిని ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా వైభవంగా రంగరంగ వైభవంగా చాలా ఆనందంగా చాలా విశాలంతో చేస్తున్నారు. ప్రజల విశాలంతో ఇక్కడ ప్రజల్ని కనుక్కుందాం మనోభావాల్ని. అన్న ఇక్కడ మన గుడి గురించి వచ్చేసినాడు, మన గుడి గురించి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈయన చెప్పండి, ఈయన ఎక్కడాక అంత దూరం తిరుపతికి అవసరం భక్తులే తీసుకొచ్చుంటారు బిందెతో ఒకరు గా పైకి వస్తారు. అవకాశం లేదు, దానికోసమే కోరుకుంటున్నాం. ఇది టీటీడీ దేవస్థానం కానీ ఒకవేళ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు కరెంట్ అవకాశం కూడా లేదు ఇక్కడ. మీరు కూడా మీరు అదే ప్రయత్నం దేవస్థానం టీటీడీ దేవస్థానం వరకు వెళ్తున్నాం. వెళితే మాకు కూడా మంచిది, భక్తులు అదే కోరుకుంటున్నారు. అది దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ చేయాలి. చాలా చక్కగా చెప్పారు. మీరు నన్ను పట్టుకోద్దండి. మనందరం ఒకరి ధన్యాలు పోవాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే ద్వారా ఎంపీ ద్వారా కొంచెం రిక్వెస్ట్ చేసి ఇక్కడ గుడి డెవలప్మెంట్ చేసుకోవాల్సింది చాలా దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ కరువు పని ద్వారా దీన్ని పెట్టుకొని చాలా చక్కగా చేస్తున్నారు. కెమెరామ్యాన్ పైకి మన కరువు పని అధ్యక్షుడిని కొంచెం కనుక్కుందాము ఈ గుడిని ఎలా దావ చేయడానికి. కొంచెం మామూలు ప్రజల్ని కనుక్కుందాము. ఈ గుడి గురించి కొంచెం చెప్పండి. ఈ గుడి వచ్చేసి మనకి ఇక్కడ పురాతనమైనది. 40 ఏళ్ళు దాదాపు 100 ఏళ్ళ క్రితం ఇది. 100 ఏళ్ళు 200 పైన ఎన్నేళ్ళ క్రితం. ఒక 60 ఏళ్ళు ఈ గుడి చాలా ఆహ్లాదంగా చాలా ప్రజలతో చాలా కరకలలాడింది. ఒక 40 ఏళ్ళ నుంచి మూతపడ్డదంట. ఇవాళే కొంచెం రీఓపెనింగ్ చేసి అందరికీ భోజనాలు అందిస్తున్నారు. ఇది దావ మీరు ఎలా చేసుకున్నారండి? ఇది వచ్చేసి అందరు ప్రజల సమక్షంలో ప్రజలు కూడా ప్రజలు ప్రోత్సహించడం వల్ల రూపాయలు
సహకరించడం కూడా చెప్పి దాన్ని చేయాలి. దాన్ని వచ్చేసి ఇక్కడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోత్సహించి దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఇక్కడ గ్రామస్తులందరూ కూడా కోరుతున్నారు. దీన్ని ఎండోమెంట్ కూడా తీసుకెళ్ళి ఈ గుడిని కూడా మంచిగా డెవలప్మెంట్ చేసి కూడా అది పంపించి ఇంకా బాగా డెవలప్మెంట్ చేసి ఈ గుడిని కొత్తగా నిర్మించాలని కోరుతున్నాం. భోజనం పెట్టడానికి కారణం మన గ్రామస్తులు, మన పనికొచ్చిన వాళ్ళంతా కూడా కలిసి అంతా గ్రామస్తులు అంతా వాళ్ళ పట్టుదలతోనే మనం ఇదంతా డెవలప్మెంట్ చేయడం అయింది. ఈరోజు ముందుకు రావడానికి జరిగిన కారణం మన గ్రామస్తులు. మనకి ఇక్కడ వాటర్ బైక్ రావడానికి వాటర్ మనకి ఇలాంటి రైస్ గీసి కట్టెలకి తేవడానికి అవకాశం ఉంది. లేదు మనుషులే లేబరే పోసినాము. నెక్స్ట్కి దీన్ని దావా చేయాలంటే ఒక ఇటాస్ పెట్టి మనం బాగా చేపిస్తే వెహికల్స్ పైకి రావడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. అది మన గవర్నమెంట్ ఫోకస్ పెట్టి మనం దృష్టి తీసుకెళ్ళి దాన్ని ప్రోత్సహిస్తాం. ప్రకాష్ రెడ్డి గారు అలాగే మన ఎంపీ